new faces. Wonderful to see you all. How are you all keeping? ఇప్పటి వరకు చక్కటి ఆరాధనలో మనము గడిపాం కదా. దేవునికి మహిమ. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వండర్ఫుల్. I see a difference today. The number of boys are growing more than number of girls. అది all the time లేకపోతే ఇప్పుడేనా తెలీదు. మీ పాపులేషన్ తగ్గిపోతుంది. గర్ల్స్ యూ నీడ్ టు బి కమింగ్. Girls are busy working, huh? Okay, anyway, we thank you all for being here. It's been a pleasure to have you all here. Before we go into the word, I just wanted to thank God for giving us this wonderful time to meet together. ఒక మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. I don't want to waste much of our time. Let's pray. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమయుడా, ప్రభువా, దయామయుడా, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. సర్వ సృష్టిని ప్రభువా ఏకరీతిగా పరిపాలిస్తున్న దేవా, నీ మాటతో సర్వమును సృష్టించిన గనుడా, ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ప్రభువా మరి ఉంటున్నావు తండ్రి. నాయన ప్రభువా, నిజమే తండ్రి. మేమైతే ప్రభువా మా జీవితాలలో ప్రభువా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉంటామని ఎన్నడూ ఊహించకపోయినా నీ గొప్ప కార్యం ప్రభువా, నీ గొప్ప కార్యం వల్ల నీ కృప బట్టి ప్రభువా మేమందరం తండ్రి సజీవ లెక్కలో ఉంటూ ఈరోజు ఇటు రీతిగా ప్రభువా నీ సంఘంతో కలిసి నేను ఆరాధించగలిగే కృపనిచ్చావు. నీకు వందనాలు ప్రభువా. నేను మరి చూస్తూ నూతన సంవత్సరంలో మూడో నెల కూడా గడిచిపోతూ ఉంది నాయన. ప్రతి దినము నాయన నూతనంగా మా జీవితంలో కలగజేస్తావు. నీకు వందనాలు ప్రభువా. ఇక మీదట వెళ్ళే ప్రతిరోజు కూడా ప్రభువా నీకు మహిమార్థంగా మేము జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభువా ఆరాధనలో మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. ప్రభువా, వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో పరిస్థితులు, ఎన్నో పరిధుల నుంచి వాళ్ళనైనా ప్రభువా నీతో మాట్లాడడానికి, నీ మాటలు వినడానికి ప్రభువా ఇక్కడికి వచ్చి ఉన్నారయ్యా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ నాయన సర్వము ఎరిగిన దేవుడవు, సమస్తము చూస్తున్న దేవుడవు ప్రభువా. నీకు మరుగైంది ఏది లేదయ్యా తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ హృదయాలని నాయన నీవు తాకమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన రీతిగా వెళ్ళడానికి వీలు లేకుండా ప్రభువా నీ మాటతో వారి హృదయాలను తెప్పరిల్లపరచమని ప్రార్థించి వేడుకుంటున్నాం. అలాగే ప్రభువా వారి హృదయాలను సున్నతిపరిచి, వారి చెవులను, వారి నేత్రములను, వారి పెదవులను నైనా నీవు సున్నతిపరిచి ప్రభువా వాక్యాన్ని వినగలుగుటకు, విన్న మాటల్ని ప్రభువా హృదయంలో దాచుకుని నూరంతల పంట కోయగలుగుటకు నీ కృపా కనికరం వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా వాక్యం విత్తుతున్న నాలో ఏ మంచితనము, ఏ గొప్పతనము లేదయ్యా. నేను నేల మట్టుకు తగ్గించుకుంటూ ప్రభువా నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకోమని ప్రాధేయపరుచున్నానయ్యా. నీవు ప్రభువా నాతో మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పేరు పేరున మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాయన ప్రభువా మేము తగ్గబడాలి, నీవు మాత్రమే హెచ్చింపబడాలి. అన్ని విషయాలలో ప్రభువా మాతో కూడా ఉంటున్నందుకు నీ కోట్లాది వందనాలు. ఈ సమయాన్ని నీకే సమర్పించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కెన్ ఐ థ్యాంక్ యూ హేమ. So today we have a verse which is probably a continuity of what we spent on last month. January-లో మనకి బ్యాప్టిజం జరిగింది. If all were here, wonderful. If you weren't here, so nothing to fear. We are going to cover. Amen. Second month we carried on about how Jesus was baptized when he was on this earth. ఎలా దేవుడు బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముని ద్వారా, ప్రేరేపణ ద్వారా ఎక్కడికి నడిపింపబడ్డాడు? Where was Jesus led after baptism? Wilderness, అరణ్యంలో నడిపించబడినప్పుడు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసము చేసినట్టుగా we spend time on what is fasting, why we should fast, how we should fast, why and how many ways Jesus was tempted, and is that going to be the same thing for each one of us? ఇది మనం చూసాం కదా. I hope you remember that. So we spent some time in that. ఓకే. సో ఇప్పుడు నేను ఆశపడుతుంది ఏంటంటే మనందరం కూడా ఇక్కడ నాకు తెలిసి all of us are saved by the grace of God కదా. If you are all saved, is that the end of the journey or is that the beginning of the journey? That's the beginning కదా. సో సేవ్డ్ అన్నప్పుడు అంటే ఏంటి? మనం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మన హృదయంలో అంగీకరించి నోటితో పలికి బాప్తిజం పొందుకున్నప్పుడు మనం రక్షింపబడ్డామని మనం ప్రకటించుకుంటున్నాం కదా. ఈ లోకంలో నేను కాదు జీవించేది, నాలో క్రీస్తు ఇప్పటి నుంచి జీవిస్తాడు అని మనము టర్నింగ్ అవే ఫ్రమ్ ద వరల్డ్ అండ్ టర్నింగ్ టు ద లార్డ్ అండ్ గ్రోయింగ్ డే బై డే ఇన్ ద లార్డ్.
రక్షింపబడిన తర్వాత దేవుడంట మరి అరణ్యంలోనికి నడిపిస్తాడు, లేకపోతే ట్రయల్స్లో మనము కొనసాగుతాము. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ వీ విల్ బీ టెస్టెడ్ అని మనం చూసాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ టెస్ట్? వీ హ్యావ్ సీన్ దట్ అస్ వెల్. ఎందుకు పరీక్షింపబడుతున్నాము అన్ని పరిధుల్లో అంటే, మన హృదయంలో దేవుని మాటకు విధేయత ఉందో లేదో, దేవుడు చెప్పిన మాటకి మనము విధేయత చూపిస్తామో లేదో అనేది దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, మనం ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. అంతేనా? సో గాడ్ హ్యాస్ అమేజింగ్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us. So I just wanted you all to open up this verse, Romans chapter 8 verse 28. ఎవరైనా వాక్యాన్ని చదివి సహకరించగలిగితే దయచేసి గట్టిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదవగలరు. దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వాక్యం ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా, వి ఆల్ నో. బట్ వెన్ వీ గో త్రూ సమ్ ట్రయల్స్, వెన్ వీ గో త్రూ సమ్ సిచ్యువేషన్స్, we are dead end, no turn, లేకపోతే ఏ మార్గము క్రియేట్ అవ్వట్లేదు, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ వెన్ యూ రీడ్ దట్ వర్స్, ఆర్ యూ ఏబుల్ టు ట్రస్ట్ దట్ వర్స్? ఏది జరగట్లా, వాట్ ఎవర్ యూ వాంట్, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఓకే, అండ్ గాడ్ ఇస్ యు ఆర్ సైలెంట్ ఇన్ అ వే, ఒక విధంగా మాట్లాడట్లా, లేకపోతే ఏది మనకు అనుకున్నట్టుగా జరగట్లా. అప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడుతున్న మాటకి మన హృదయంలో జరుగుతున్నది ఏంటి? ఇప్పటికీ నమ్ముతామా? వాట్ డిడ్ వి రీడ్? మనం ఎవరమైతే ఆయనని ప్రేమిస్తున్నామో, దేవుణ్ణి ప్రేమించు వారికి అంట, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించుచున్నాడు అని అంటున్నాడు. సమస్తము అంటే ఏంటి? ఇన్ దాట్ యూ విల్ ఫైండ్ హ్యాపీనెస్, ఇన్ దాట్ యూ విల్ ఫైండ్ ట్రయల్స్, ఇన్ దాట్ యూ విల్ ఫైండ్ హార్డ్ టైమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్ కదా. అన్ని మేలు కొరకు మారుస్తాడంట. ఇప్పుడు మేలులా కనబడట్లేదేమో, మేబీ what you are going through right now might not look like it is anywhere prosperous for you right now, but you know what? God is in the process of turning that to be good for each one of us. Amen. ఆ మాట దయచేసి మీ హృదయాలలో దాచుకోవాలని నేను ఆశపడుతున్నాను. రక్షింపబడిన వెంటనే మనము అరణ్యంలోనికి నడిపింపబడుతున్నాము. దేనికి అంటే పరీక్షింపబడడానికి. ఎందుకు పరీక్షింపబడుతున్నాము అని అంటే, మన హృదయంలో దేవుడు దాచిన ఆయన వాక్యము మనము విధేయత చూపించి ఆయన స్వారూప్యంలో మార్చబడుతున్నామా లేదా? ఏ విధంగా అయితే ఆయన మహిమ నుంచి అధికమైన మహిమలోనికి ప్రవేశించగలిగాడో మనము అలా ప్రవేశించాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రోజున ఇక్కడ మీరు ఒక మాట అనుకుని వచ్చేలా, దేవుడు మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు కాబట్టే మీరు వచ్చారు, అవునా? Unless God doesn't attract you, you would not come here to listen to the word. You could have done anything today, right? But you decided to come because God has orchestrated certain things to you. When something bad happens to you, don't ever think, సాతాను నాకు ఇది చేస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుంది, ఎందుకు ఇంత టెంప్టేషన్స్ వస్తున్నాయి అనేసి టెంప్టేషన్ మీద చాలా ఫోకస్ చేస్తూ ఉంటాం మనం. You think that Satan is causing this issue, Satan is doing that issue. Is anything hidden from God? Is God all powerful or is Satan all powerful? It's God who is all powerful. And if anything, ఇప్పుడు మన జీవితాలలో ఆయన సర్వజ్ఞాని కనుక ఏది మనకి మేలో దాని కొరకు మనకి సమస్తము అనుమతించే స్థితిలో దేవుడు ఉన్నాడు, కానీ సాతాను లేదు. Satan can be used. In that process, Satan can be used, but Satan is not the all-knowing or all-powerful. It's God who allows us to be where we are. ఒకవేళ మన జీవితాలలో కొన్ని విషయాలు జరుగుతున్నాయి అని అంటే, maybe there are things that God wants to teach us, there are things that God wants to mold us and shape us in the way that we are going to be. ఈ మాటలు మనం నేర్చుకోవాలంటే ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నా. ఎంతమందికి యోసేపు తెలుసు? I believe all of you have learned about Joseph. As soon as I say Joseph, what comes to your mind? Joseph in the Old Testament, from Genesis. ఏమి గుర్తొస్తుంది? కళ. ఓకే, ఏంటా కళ?
అందరూ ఆయనకి సాగిలపడినట్టుగా ఒక కల వచ్చింది, దర్శనం కదా. అయితే అనేక సార్లు మీరందరూ ఇది చాలాసార్లు చేసి ఉంటారు, చాలాసార్లు అనుభవించి ఉంటారు. మనం వాగ్దాన వాక్యం తీసుకుంటాం, లేకపోతే ఏదో ఒక రోజు ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఒక మాట మాట్లాడితే ఇది నాకు అనేసి, లేకపోతే మన హృదయంలో దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు, ఉన్నతమైన స్థితిలో పెడతాడంట, తలగానే ఉంచుతానన్నాడు, తోకగా ఉంచనన్నాడు. ఈ మాటలు మనం తీసుకున్నప్పుడు చాలా చక్కగా సంతోషపడుతూ ఉంటాం కదా. యోసేపు జీవితంలో యోసేపు యాకోబు కుమారుడు. యాకోబు ఇస్రాయేలుగా ఆయన పేరు మార్చబడింది కనుక ఇస్రాయేలుకి కుమారుడు. ఈజ్ జోసెఫ్ ద ఫస్ట్ బోర్న్? నో. వాట్ ఈస్ ద నంబర్? 11th son. So he had 12 sons, 12 tribes. Joseph was the 11th son. Okay. So Joseph, who was the favorite of all? Joseph, Jacob ki. Joseph was the favorite of all. యోసేపుని 12 మందిలో యోసేపు అంటే చాలా ప్రేమించిన వ్యక్తి. కానీ అందరికీ అది ఇష్టపడ్డారా లేకపోతే కోపం తెచ్చుకున్నారా? ఇప్పుడు ఇక్కడ 2 జరుగుతున్నాయి. తండ్రి ఒక కుమారుడిని, అందరిని కాదు, ఒక్క కుమారుడిని ప్రత్యేకించి ప్రతిష్ఠించుకుని నాకు ప్రియమైన కుమారుడు కాబట్టి రంగురంగుల అంగీ తీసుకొచ్చి, ఇదిగో దిస్ ఇస్ మై బ్యూటిఫుల్, మై ఫేవరెట్ సన్. వాట్ వుడ్ గో ఇన్ దేర్ హెడ్స్? అదర్ సన్స్, వాట్ వుడ్ గో ఇన్ దేర్ హెడ్స్? ఇద్దరు ఈ రోజుల్లో ఓన్లీ 2 people ఇన్ ద ఫ్యామిలీ కెనాట్ సస్టైన్. మమ్మీ వాళ్ళకి పార్షాలిటీ చూపిస్తున్నది, వాళ్ళకి వీళ్ళకి అనుకుంటారు కదా. 11 at the time, 11, and he was the youngest, and all the love was being showered upon this one boy. Father loving that one person, is it right or not? We will talk about that later. But at this point of time, let's think that we are that Joseph. ఈ రోజు మనము క్యారెక్టర్లో వెళ్ళిపోదాం, మనమే జోసెఫ్ అనుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించేస్తున్నాడు బేబత్సంగా. దేవుడు మన తండ్రి అయితే మనల్ని బాగా ప్రేమించేసి ప్రత్యేకించేశాడు, స్పెషల్ గార్మెంట్ ఇచ్చేసాడు. మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. మనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏమని వచ్చింది? అందరూ ఈయనకంట సాగిలపడతాడంట. సో హీస్ వెల్, డూ యూ ఆల్ లైక్ టు బీ ఆనర్డ్, బీ ఇన్ అ హై పొజిషన్, ఎవ్రీబడి బౌయింగ్ డౌన్ టు యూ, క్లాపింగ్ ఎట్ యూ? డూ యూ లైక్ దట్? యా, వండర్ఫుల్. సో యోసేఫ్ ఆల్సో ఈజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ హ్యాపీనెస్కి ఏం చేశాడంటే, ఆయనలో పెట్టుకోకుండా, హే నాకు కల వచ్చింది, నాకేం కల వచ్చింది తెలుసా అని ఒకటి చెప్పాడు. ఒకటి చెప్పినప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలందరూ సాగిలపడుతున్నారంట. ఇంకో కల వచ్చిందని చెప్తున్నాడు. అదేంటి, సూర్య చంద్రులు నక్షత్రాలు కూడా సాగిలపడుతున్నాయి అంటే ఏంటి? తల్లి తండ్రులు కూడా ఈయనకు సాగిలపడుతున్నాయంట. అయితే జేకబ్ తోట కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు, మరీ టూ మచ్ ఆలోచిస్తున్నావు అనేసి. బట్ ఎనీవే, దట్ వాజ్ అ డ్రీమ్ జోసెఫ్ హ్యాడ్. ఇప్పుడు ప్రేమ 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 కనబడుతుంది. హౌ మెనీ ఆఫ్ యూ లవ్? How many of you love somebody being jealous of you? In a way, I think people do. In a way, I don't know. I'm just saying. So, ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం త్వరగా చదువుదాం. ఆదికాండము 37వ అధ్యాయం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులకందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుటంగి కుట్టించును. అయితే ఈ విచిత్రమైన నిలుటంగి కుట్టించినప్పుడు ఏం జరిగిందంట? 4వ వచనంలో, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. అంటే ఈవెన్ హౌ ఆర్ యూ అని కూడా అనలేకపోతున్నారు, అంత కోపం వస్తుంది ఇప్పుడు ఈ తమ్ముడి మీద కదా. సో ఒకానొక రోజు మనకి స్టోరీ తెలుసు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ యూ దట్ ఇన్ అవర్ లైఫ్స్ వీ నీడ్ 2 kinds ఆఫ్ పీపుల్ అంట. వింటున్నారు అందరూ? ఇన్ అవర్ లైఫ్స్ వీ వాంట్ 2 kinds ఆఫ్ పీపుల్. వన్ హూ లవ్స్ అస్ అండ్ వన్ హూ షేప్స్ అస్. వింటున్నారు? ఇద్దరు 2 రకాల మనుషులు మనకు అవసరం. ఒకళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళంట, ఇంకొకళ్ళు మనల్ని మలిచే వాళ్ళంట. యాకోబు మరి యోసేపుని ఎంతో ప్రేమిస్తున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, పక్కన అందరిలో ఈయన స్పెషల్ అని చెప్తున్నాడు. ఈ ప్రేమను చాలా అనుభవించాడు. కానీ ఈ ప్రేమ ద్వారా కలిగిందేంటి? ఈర్ష్య, జెలసీ,
టు హిజ్ ఓన్ బ్రదర్స్. ఆయన సహోదరులు వాళ్ళని చూసి కక్ష పట్టేసి ఒకానొక సమయంలో ఏమొచ్చింది సమయం, టిఫిన్ బాక్స్ తీసుకొస్తున్నాడంట పాపం యోసేపు అన్నలకి. అన్నలందరూ చూసి దొరికాడు, ఇంక ఇక్కడ వీడిని వదిలేదు లేదు, తీసుకెళ్ళి ఎండిపోయిన ఒక గుంటలో పారేసి ఇటు చనిపోయాడని చెప్పేద్దామని చెప్పి వాళ్ళు ఒక స్కెచ్ చేశారు కదా. అయితే ఇప్పుడు నుంచి జరిగేదంతా యోసేపు చేంజింగ్ హిజ్ లైఫ్ కంప్లీట్లీ. ఇప్పటి వరకు ప్రేమింపబడ్డాడు, స్పెషల్గా ట్రీట్ చేయబడ్డాడు, దర్శనాలు కలిగాడు, అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నాకు సాగలపడాలని అనుకుంటున్నాడు. ఈ ఫోకస్లో ఉన్నాడు ఆయన. ఏంటి, నాకు తిరుగులేదు, మా డాడీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది, నాకు ఎవరు చూసినా నాకు సాగలపడాల్సిందే అనే ఒక మైండ్ సెట్లో ఉన్నాడు, చెప్పుకున్నాడు అన్నీ. కానీ ఎప్పుడైతే ఒంటరిగా వీళ్ళ అన్నలకు దొరికాడో, వీళ్ళ అన్నలు చేస్తున్న పని ఏంటి, చక్కగా గుంటలో తోసేసి వీడు చచ్చిపోయాడని చెప్పేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి జరిగేదంతా కూడా యోసేపు జీవితంలో చాలా శ్రేష్టమైనవి అని చెప్తాను నేను. ఎంతైతే యాకోబు చేత ప్రేమింపబడుతున్నప్పుడు సంతోషపడ్డాడో అంతే సంతోషం ఇక్కడ ఉందా ఇప్పుడు? లేదు కదా. ద బైబిల్ సేస్ throughout from 37th chapter all the way to 40, all the way till Joseph is there, throughout the Bible says God was with Joseph. His bad time has started. Bad time is not necessarily wrong time. I want you to listen to this properly. Bad time or trying time is not necessary if that it is bad for you. That particular time might be hard, but that is a needed thing for us to be shaped. ఇదే యోసేపుకి యాకోబు ప్రేమిస్తే సహోదరులు ఆయనని షేప్ చేయడానికి వాడబడుతున్నారంట. శాండ్ పేపర్ తెలుసా అందరికీ? వాట్ ఈస్ ద శాండ్ పేపర్? వాట్ డూ యూ డూ విత్ ద శాండ్ పేపర్? యూ పాలిష్, రైట్? సో దట్ ఇట్ టేక్స్ అవే ఆల్ ద హార్డ్ సర్ఫేసెస్. ఈ హార్డ్ సర్ఫేసెస్ని తీయడానికి ఎవరు అవసరం వచ్చారు ఈయనకి? సహోదరులు. కాబట్టి సంఘానికి రెగ్యులర్గా రండి, ఎందుకంటే మనకు సహోదరులు కావాలి. దేనికి? శాండ్ పేపర్లు కావాలి మనకి. ఎందుకు? షైన్ అవ్వడానికి. హల్లెలూయా. వి ఈచ్ అదర్, రబ్ ఈచ్ అదర్ so that we shine in the Lord. Amen. So these people were particularly taking this boy, they are literally putting him in that pit and they wanted to let him go there. అక్కడ వదిలేసి వెళ్ళిపోద్దామని అనుకుంటున్నాడు. ఈ సమయంలో ఆయన అనుభవిస్తున్న పరిస్థితి ఏంటో ఆలోచించాలి మీరు. ఎటువైపు చూసినా నీళ్లు లేని బావిలోనంట వీళ్ళు ఏం చేశారంట, ఆయనని పడవేశారంట. 38వ అధ్యాయంలో 24వ వచనం చదువుదాం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. హౌ ఆర్ డైమండ్స్ ఫార్మ్డ్? అండర్ ప్రెషర్, రైట్? సో ఇఫ్ వీ వాంట్ టు బీ డైమండ్స్, will we be okay without pressure? Can we be formed under becoming diamonds without pressure? No. So that is the purpose or the process of formation of diamond. ఒక డైమండ్ ఫామ్ అవ్వాలంటే that coal, that thing has to go through that much of pressure to be formed as a diamond, which is metal, which is a precious metal. How much more are you and me for the Lord? Of course he is going to put us through a lot of pressure. దర్శనం ఇచ్చాడు, కానీ ఈ దర్శనం ఎప్పుడు నెరవేర్చబడుతుందో అని చెప్పాడా? దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ అస్. దర్శనం చూసాము, వాక్యం చూసాము, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఒక మాట చెప్పాడు అని చెప్పినప్పుడు దాన్ని పట్టుకుంటాం, చాలా సంతోషం. అది నెరవేర్పు ఎప్పుడు ఉంటుందా అనేది నీవు అనుకుంటున్న టైంలో కాకపోవచ్చు. ఆమేన్. నీవు అనుకుంటున్న సమయంలో కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అది జరిగిద్ది. ప్రస్తుతానికి ఆ జరిగే ప్రారంభంలోనే ఉన్నాడు యోసేపు. ఇందులో పడేసినప్పుడు ఆయన పడుతున్న పరిస్థితి ఏంటంటే, the amount of pressure we undergo will keep us in the level of the level in heaven. For example, యేసు చనిపోతున్నప్పుడు ఒక దొంగ రక్షణ పొందుకున్నాడు, చనిపోయాడు. ఇప్పుడు ఈ చనిపోయిన అప్పుడు బ్రతికి లేకపోతే రక్షణ పొందుకున్న ఈ యొక్క దొంగ అబ్రహాము దగ్గర కూర్చుంటాడా? ఆయన స్థితి, ఆయన స్టేజ్ అంత హైగా వెళ్ళిపోద్దా? లేకపోతే సామాన్యమైన అప్పుడే రక్షింపబడిన ఒక వ్యక్తిగా
ఆయన స్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఆయన మహిమ ఏ విధంగా ఉండబోతుందో అని ఆలోచిస్తే ఇట్స్ నాట్ ఫేర్ టు బీ ఈక్వలైజింగ్ హిమ్ విత్ పాల్ ఆర్ అబ్రహాం ఆర్ సమ్ అమేజింగ్ పీపుల్ లైక్ దాట్, రైట్? సో మన జీవితాలలో ఎంత మటుకు మనము ఆ ప్రయాసాలను మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తున్నాడో వాటిని మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నామో, మనం ఏ విధంగా మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుందో, మనం ఎప్పుడైతే ముగిస్తామో అట్టి రీతిగా మనం పరలోక రాజ్యంలో ఆ స్థితిలో ఉంటామంట. దెర్ ఇస్ గ్లోరీ in everything and we'll finish with that kind of glory. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో అందరూ ఒకే స్థితిలో లేరు అని బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యంలో. చూద్దాం. కాబట్టి దేవుడు చెప్పిన మాటలన్నిటినీ విని తలలూపి వెళ్ళిపోయినంత మాత్రాన మనకి ఘనత రాదంట. వాక్యం అంతా విన్నట్టుగా ఒకవేళ జీవించగలిగితే, అంటే ఇఫ్ వి టర్న్ దట్ వర్డ్ ఇన్ టు లివింగ్ స్టైల్ అండ్ వీఆర్ లివింగ్ లైక్ క్రైస్ట్, దెన్ దెర్ ఇస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. విని విడిచిపెట్టి నీకు నచ్చినట్టుగా జీవిస్తే దానికి ఒక లెవెల్ ఆఫ్ గ్లోరీ ఉంటుందంట. జస్టిఫైడ్, ఇస్ దట్ రైట్? సో బోధించడం అంటే ఇది బోధకులకు మాత్రమే అని మాత్రం అనుకోవద్దు దయచేసి. బోధకులు బోధిస్తున్నారని మాత్రమే అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాక్యాన్ని మనందరికీ దేవుడు ప్రకటిస్తున్నాడు. మనందరినీ దేవుడు ఏమంటున్నాడు, మీరందరూ యు ఆర్ ద సాల్ట్ అండ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటున్నాడు. పాస్టర్స్ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, పాస్టర్స్ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అని అంట్లా. ఓకేనా? క్రైస్తవులం, all those who are following Christ are the salt and are the light. So what are we supposed to do? We are supposed to preach by living. మనము ఒకలాగా జీవించుకుంటూ మనము క్రైస్తవులం అనుకుంటే కుదిరిద్దా? ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్ and you learn something and if you're not living by that, then your level of glory will be different depending on how you are living. So the whole point comes through how are we living our lives? Are we agreeing to what God is telling us or are we just letting it go? అయితే ఎనీవేస్ ఈ ఎండిపోయిన గుంటలో పడి ఉన్నప్పుడు యోసేపు ఇదేంటిది, నా దర్శనంలో అందరూ సాగిలపడతారంటే ఈ దర్శనం చూస్తుంటే ఈ దర్శనంలో ఇటు లేదు అటు లేదు ఎటు లేదు, నా తమ్ముళ్ళు మా అన్నలే ఇందులో దూస్తారంటే నన్ను అని బాధపడాలి, అంతే కదా? సో హీఈస్ గెటింగ్ ద పిక్చర్ క్లియర్ నౌ. దేవుడికి ఇప్పటికీ యోసేపు గురించి మంచి ఆలోచననే ఉంది. ఆయన అనుభవిస్తుంది కష్టమైన సమయము, బట్ స్టిల్ జోసెఫ్ ఈజ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. యోబు ఈ మాటలు అంటున్నాడంట. యోబు గ్రంథంలోకి వెళ్దాం త్వరగా. 23వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు త్వర చదువుదాం. యోబు 23, 8, 9, 10 వచనాలు. చూడండి, ఇక్కడ యోబు అంటున్నాడు, నేను తూర్పు దిక్కున వెళ్ళినను, దేవుడు అంటే ఆయనకు అక్కడ కనబడట్లేదంట. ఓకే, నేను పడమటి దిశకు వెళ్ళినను, ఆయన అక్కడ కనబడట్లేదు. ఆయన ఎటు తిరిగి అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎటు చూసినా దేవుడు కనబడట్లేదంట. దానికి అర్థం ఏంటి? దేవుడు కనబడకపోవడం అంటే ఏంటి? North, south, east, west. He traveled everywhere. God is nowhere to be found. What is he trying to say? గట్టిగా వినబడలా. దేనికి భయం? God is not with him. He's feeling that God is not talking to him. He's silent. God is silent, right? Okay. మనము మలాకీ గ్రంథము చివరి అధ్యాయం కదా, ఓల్డ్ టెస్టిమెంట్లో. మలాకీ గ్రంథం ఇస్ ద లాస్ట్ చాప్టర్. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్? మాథ్యూస్ గాస్పల్ కదా. మలాకీ నుంచి మాథ్యూ వరకు 400 సంవత్సరాల సైలెంట్ ఇయర్స్ ఉన్నాయంట. యూ మైట్ హావ్ హర్డ్ ఇట్ మెనీ టైమ్స్. దిస్ 400 సైలెంట్ ఇయర్స్లో ఏ ప్రవక్త రాలా, ఏ ప్రవచనం రాలా. దేవుడు వదిలేశాడు, అంతే, మాట్లాడట్లా. మలాకీ వరకు మాట్లాడుతూ వచ్చాడు. అంటే యేసు ఎలా రాబోతున్నాడు, ఏం అవ్వబోతుంది, ఏం జరగబోతుంది మొత్తం చెప్పాడు. మలాకీ తర్వాత 400 సంవత్సరాల వరకు నో ప్రాఫెసీ, నో ప్రాఫిట్, ఇట్ ఈస్ సైలెంట్. And suddenly in the wilderness appears John the Baptist.
అని ఆయన అంటున్నాడు, సర్ప సంతానమా, మీ హృదయాలు మార్చుకొని దేవుడు రానే ఉన్నాడు, మెస్సయ్య రానే ఉన్నాడు, మీరు బాప్తిజం పొందండి అన్నప్పుడు ఎవరెవరైతే హృదయాలని కోయబడినప్పుడు వాళ్ళు వచ్చి మరి బాప్తిజం పొందారో వాళ్ళందరూ కూడా దేవుని మార్గంలో నడవగలరంట. హల్లెలూయా. Silent ears teaches us many things. And when God is silent, that doesn't mean that He is not with you. That just means that God wants to see what will you do now. దేవుడు మాట్లాడకపోతే, దేవుడు కనబడకపోతే, దేవుడు వినబడకపోతే, దేవుడు కార్యాలు చేయకపోతే, ఎందుకు ఇంకా నాకు ఇంత టెస్ట్, ఇంత లాంగ్ ఎందుకు, చెబుతున్నా మాట్లాడుతున్నా నేను ఏం చేయాలి అన్న పరిస్థితి ఒక్కళ్ళకి కాదు, బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప హీరోస్ అందరూ ఎదుర్కొన్న పనే మనము ఎదుర్కోబోయే పనే. అవునా? సో ది సైలెంట్ ఇయర్స్, గాడ్ వాంట్స్ టు ట్రై అండ్ సీ హౌ యూ విల్ రెస్పాండ్. విల్ యూ టర్న్ అవే ఫ్రమ్ గాడ్ ఆర్ విల్ యూ క్యారీ ఆన్ ద కోర్స్? కదా? సో వీ షుడ్ నాట్ బి టేకింగ్ షార్ట్ కట్స్ అట్ దిస్ టైం. షార్ట్ కట్స్ అంటే ఏంటి? దేవుడు మాట్లాడట్లేదు కాబట్టి వాట్స్ ద నెక్స్ట్ షార్ట్ కట్? సౌలు షార్ట్ కట్ వాడాడా? రాజైన సౌలు షార్ట్ కట్ వాడాడా? వాడాడు. ఏమని చేశాడు? దేవుడు మాట్లాడట్లేదంటే సమూయేలు చెప్పాడు కదా, దేవుడు విసర్జించేశాడని చెప్పి. అప్పుడు సమూయేలు చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు మాట్లాడడానికి ఎవరు లేరు కాబట్టి వెళ్ళి విచ్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈజ్ దాట్ అ షార్ట్ కట్ దట్ హీ టుక్? యా, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ డూ థింగ్స్ లైక్ దట్. Never ever go taking shortcuts. That will make our lives short. Remember one thing, even though you are not listening anything, even though God is silent, even though nothing is happening, but remember God is still working. యోబు గ్రంథంలో అదే అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. He's saying God will try and test me. I am not able to see God anywhere. I am not able to see the answer anywhere. It is looking like it's dead end. I don't know any other way. You know what? I know that I am in the trial. He understands that he is in the trial. And while he is in the trial, he understands the fact that even though నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పరిస్థితులన్నిటినీ ఎదుర్కొన్న తర్వాత I shall come forth as gold. Hallelujah. That is the purpose that God is trying to do. ఇప్పుడు యోసేపు ఆ గుంటలో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు వాగ్దానం నెరవేర్పంట. ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకెళ్ళి గుంటలో పడేస్తాడంటే మీకు బాగుంటుందా? హ్యాపీయా? విల్ యూ బీ హ్యాపీ? ఇఫ్ గాడ్ వుడ్ హ్యావ్ టోల్డ్ జోసెఫ్, ఐఎమ్ గోయింగ్ టు పుట్ యూ ఇన్ ద పిట్, వుడ్ వీ బీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ అబౌట్ ఇట్? ఐ డోంట్ థింక్ హీ వుడ్ హ్యావ్. హీ టోల్డ్ ద ఎండ్ రిజల్ట్, బట్ హీ డిడ్ నాట్ టెల్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. మనకు కూడా ఎండ్ రిజల్ట్ చెప్తున్నాడు దేవుడు. ఆ ప్రాసెస్లో మనం నమ్మకంగా ఉంటామా లేదా అనేది మన పైన ఆధారపడుతుంది. అంతేనా? ఆది కాండంలోనే 15వ అధ్యాయంలో చూద్దాం. లెట్స్ గో క్విక్లీ టు జెనసిస్ చాప్టర్ 15. అబ్రహాముతో ఏమో మాట్లాడుతున్నాడు ఇక్కడ 13-14 వచనాలు. పదమూడవ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు. ఇది దేవుడు మాట్లాడుతున్నమాట, అబ్రహాముతో మాట్లాడుతున్నమాట. అబ్రహాము పిల్లలు లేని సమయంలో మాట్లాడుతున్నమాట. వాగ్దానం అంటే ఏంటి? ఇప్పుడు జరిగేదా? జరగబోతుందా? జరగబోతుంది కదా. అబ్రహాముకు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీ సంతానము, నీ సంతతి వారు, యువర్ సీడ్, యువర్ జనరేషన్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ? ఐఎమ్ గోయింగ్ టు టేక్ దెమ్, ఐఎమ్ గోయింగ్ టు పుట్ దెమ్ ఇన్ ద స్ట్రేంజ్ ల్యాండ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బీ కింగ్స్ ఆర్ స్లేవ్స్. వాట్ ఈస్ he saying? Listen again. I'm going to take your generation into the strange land and they are going to be slaves for some time. 400 సంవత్సరాల వరకు వాళ్ళు అక్కడ స్లేవ్స్ లాగా, బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేనే ఎవరైతే వాళ్ళను శ్రమ పెట్టారో, ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే వాళ్ళని కష్టపెట్టారో వాళ్ళపైన తీర్పు తీర్చి, వాళ్ళని నేను హతము చేసి తీర్పు తీర్చి, ఆ తర్వాత ఆ సంతతి వాళ్ళందరినీ కూడా గొప్ప ధనముతో బయటికి నడిపిస్తాను. హల్లెలూయా.
అబ్రహాముతో ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఇస్సాకు లేడు, ఇష్మాయిలు లేడు. కానీ ఈ మాట నెరవేర్పు యోసేపు గుంటలో ఉంటున్నప్పుడు ఇదే మాట స్టార్టింగ్ ఆఫ్ ది జనరేషన్ వేర్ గాడ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ దిస్ కవెనెంట్ దట్ గాడ్ హెస్ గివెన్ టు అబ్రహాం. హల్లెలూయా. సో you don't know where you are in your journey. What part of fulfillment are you? You don't know. But you should know that God is working in our lives. Don't think that just because it's not working as you think it should work, why am I not able to see this? 14వ వచనంలో ధనముతో వాళ్ళని బయటికి నడిపిస్తున్నానని అంటున్నాడు. కీర్తన గ్రంథం చూద్దాం. 139వ అధ్యాయము 16వ వచనం. 139 Psalms verse 16. ఇది అందరికీ తెలిసి ఉంటుంది. నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఇది దేవుని మాట, మాట్లాడుతున్న మాట. ఏమంటున్నాడు? నీవంట నేను నీవు పిండముగా ఉంటుండగా ఆయన కన్నులు మనల్ని చూచాయంట. ఈరోజు నీకు నేను, you might think what you are and you probably think nobody knows about me, only I know about me. But you know what? Even you don't know about yourself, because only God saw you while you were still ఒక పిండముగా ఉంటున్నప్పుడే దేవుడు అంట మనల్ని చూశాడంట. when you are a substance and God saw you and he has all things orchestrated for you. ఒక్క దినమైన జరగక ముందే గ్రంథంలోనంట ప్రతిదీ లిఖింపబడి ఉంది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు నీకు కొత్త కావచ్చు, నీ ప్రయాణము ఇది నీకు కొత్త కావచ్చు. ఇంకెంతసేపు, ఇంకేమైంది, ఇప్పుడు ఇంకెంతసేపు అని మనం అనుకుంటుండొచ్చు. But you know what? God has already sorted out, already panned out, already planned your life and your future. Are you willing? Are you willing to submit to the Lord? పాట పాడాం కదా, సమస్తము అన్ని సమయాలలో ప్రభువా నిన్ను ఆరాధిస్తాము. పాట పాడుతున్నప్పుడు చక్కగా సమర్పించుకుంటాం, కానీ మళ్ళీ మన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు సమర్పించడం కొంచెం కష్టం ఉంటుంది కదా. It's really hard when we are experiencing practically some situations where we are not able to handle. But when we are singing with all our heart, we think, but well, that song should be in practice. కష్టములో నష్టములో ప్రభువా నీకే మహిమ స్తుతి చెల్లించగలుగుతున్నామా? యోబు చెప్పగలుగుతున్నాడు. యోబుని మనకు ఎందుకు చూపిస్తున్నాడు అంటే, యోబు చేయగలిగాడు, నేను చేయలేను కాదు. యోబు చేశాడు, యోబులాగా మనము జీవించాలి అని. ఈజ్ అన్ ఎగ్జాంపుల్ for each one of us today. Amen. So God is literally fulfilling the covenant of Abraham in the life of Joseph, and it's just the start of the fulfillment. అక్కడ పడిపోయింది, అక్కడే ఉండిపోయాడా? అక్కడే పడిపోలా. అక్కడ నుంచి తీసుకెళ్ళి పొతిఫర్ దగ్గర అమ్మబడ్డాడు, అంతేనా యోసేపు. So there are times when we'll experience no way out, and then there are times when we will see betrayal. బిట్రేయల్ అంటే ఏంటి తెలుగులో? మోసం. సొంత వాళ్ళు చేస్తే కొంచెం గట్టిగా తగిలిద్ది కదా, బయట వాళ్ళు చేస్తే పట్టించుకోగలే, కానీ దగ్గరున్న వాళ్ళు కొడితే బాగా తగిలిద్ది. ఇక్కడ బిట్రే చేస్తుంది ఎవరు? అన్నులు. అమ్మేశారు. ఈయన వెళ్తున్నాడు పొతిఫరు కుటుంబానికి వెళ్ళాడు, అక్కడ ఉంటున్నాడు. అయితే దేవుడు ఒక మాట ఉంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-8 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం from 6 to 8. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలను మరచితిరి. అయితే ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, ఎవరైతే ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారినంట శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించును అంట. ప్రతి అంటే ఏంటి? every daughter, every son comes into that prati, everyone కదా.
ఎవరెవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడో ప్రేమించిన వాళ్ళని శిక్షిస్తారు. అంతేనా? శిక్షించకపోతే ప్రేమకి అర్థం లేదు. ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షిస్తేనే సరి అయిన మార్గంలో వెళ్తారు. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడంట. మరి శిక్షిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరో దారికి వెళ్ళిపోతున్నాం, లేకపోతే ట్రై చేస్తున్నాం. అవునా? శిక్షకు సమర్పించుకోవాలా? శిక్షకు తిరగబడాలా? సమర్పించుకోవాలా? తిరగబడాలా? సమర్పించుకోవాలి కదా. అయితే ఎందుకు దేవుడు కొడుతున్నాడు అని అంటే మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని సరి అయిన మార్గంలో నడపడానికి. ఆ ఉన్నతమైన స్థితిలో మనల్ని తీసుకెళ్ళాలంటే ఈ పరిస్థితుల వెంబడి తీసుకెళ్లాల్సిందే. మనము ఒక పొజిషన్లో ఉండి ఐ వాంట్ బి రిప్డ్, ఐ వాంట్ బి లైక్ లిటరలీ ఫిట్ అని అన్నప్పుడు జిమ్ ఇన్స్ట్రక్టర్ మాట్లాడుకుంటాం. జిమ్ ఇన్స్ట్రక్టర్ మాట్లాడే దగ్గర ఇదిగో ఒక రిజిమ్, ఒక ఫుడ్ డైట్, ఒక ఇది అని అంటే ఒక స్ట్రిక్ట్ ఒక 30 డేస్లో నేను మారిపోవాలి అని అంటే 30 డేస్లో మారిపోతే 30 డేస్ వెరీ లూరింగ్, ఇట్స్ వెరీ లూరింగ్, రైట్? ఇన్ 30 days ఆర్ ఇన్ 2 months, సంథింగ్ లైక్ దాట్, షార్ట్ టైం ఫ్రేమ్. ఆ షార్ట్ టైం ఫ్రేమ్లో అలా బాడీ మారిపోవాలంటే సులువుగా అయిపోద్దా? అది ఎంత కష్టం ఉంటుంది కదా. కష్టం ఉన్నప్పుడు జిమ్కి వెళ్తున్న వాళ్ళంట ఒక వారం 2 వారాల తర్వాత ఒంట్లో కలుగుతున్న పెయిన్స్ వస్తున్నాయి అంటే మై మసిల్ ఇస్ బిల్డింగ్ అనుకుంటారంట. ఓకే, ఇది అనుకుంటున్నా అని చెప్తున్నా. సో ద ఎక్సర్సైజ్ changes from one position to another, but there is a consistency and there is a pain involved in that, right? So when everything has pressure, diamonds అవ్వాలంటే ప్రెషర్ అవ్వాలి, గోల్డ్ ప్యూరిఫై కావాలంటే ఫైర్లో వెళ్ళాలి కదా. అన్నిట్లో పెయిన్ ఉన్నప్పుడు దేవుడు మనల్ని సరిపరిచే దాంట్లో కూడా పెయిన్ ఉంది, సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి, నో ఛాన్స్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ మై లైఫ్ అనే మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించట్లేదా? నేను ఇంకేమైనా చెయ్యాలా? ఇంకేమైనా తప్పు చేస్తున్నానా? ఇదంతా మన క్వశ్చన్స్ ఉంటాయి కదా. దిస్ ఈస్ ద రైట్ టైం దట్ గాడ్ ఈస్ టెస్టింగ్ యూ. పోతిఫర్ భార్య యోసేపుని చూసి ఇష్టపడిందంట, తప్పు చేయమని ప్రేరేపించిందంట. యోసేపుని ఎవ్వరూ చూడట్లా, కానీ యోసేపు ఆ సమయంలో పరీక్షింపబడుతున్నాడని గమనించి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. డిడ్ హీ విన్ ద వార్ ఆర్ డిడ్ హీ ఫాల్ ఫ్లాట్? బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ పీపుల్, youngsters in that age, in that time, in that space, probably to live like that. Yeah, it is very hard. I think it's very open thing. క్షణంలో ఒక్క మినిట్, ఒక్క సెకండ్లో మనకు వచ్చే ఆ వీక్నెస్ని పడిపోతాం, ఆ తర్వాత గిల్ట్తో చచ్చిపోతూ ఉంటాం. సో యోసేపు పడిపోకుండా పరిగెత్తుకుంటూ పారిపోయాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయనకున్న దర్శనం ఆయన అందులోనే పెట్టుకున్నాడు. He knows that God is not going to leave him because he showed him the vision. దేవుడు ఇచ్చిన ఆ దర్శనాన్ని చేతిలో పట్టుకున్నాడు. గుంటలో ఉన్నా కూడా దేవుడి పైన ఆధారపడుతున్నాడు. నో ప్రాబ్లం. అన్నలు గుంటలో తోస్తారు, తర్వాత అమ్మేశారు. నో ప్రాబ్లం, మై గాడ్ ఇస్ గుడ్. నాకు చూపించిన దర్శనము సామాన్యమైంది కాదు, ఖచ్చితంగా నా దేవుడు తిరిగి లేపుతాడు. ఆ విశ్వాసంతో వెళ్ళుంటాడు యోసేపు. దేవుడి వాక్యంలో అయితే దేవుడు మాత్రం సైలెంట్గానే ఉన్నాడు, కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? యోసేపుతో నిరంతరము యెహోవా ఉన్నాడు. God was with Joseph all the time while he was going through that trials. You might be going through a trial right now. It might be a marriage, it might be career, it might be visa, it might be situations that we are facing every day. But if this is what God is allowing, would you still honor God today? Would you still praise God today? Would you still carry on saying, Lord, నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, కానీ నన్ను నువ్వు అనుకున్నట్లుగా మలచు ప్రభువా అని చెప్పగలుగుతున్నాం? ఆర్ వి సబ్మిటింగ్ లైక్ జోసెఫ్ వితౌట్ బిటర్నెస్? యోసేపు జీవితంలోనంట ద్వేషం లేదంట. హీ డిడ్ నాట్ హేట్ హిస్ బ్రదర్స్ ఫర్ వాట్ దేర్ బ్రదర్స్ డిడ్ టు హిమ్. ఆయన చేసిన కార్యాలన్నింటినీ గుర్తు తెచ్చుకుని మనమైతే టైం వస్తుంది వచ్చాక పూర్తిగా ఇచ్చిపడేయడమే. వాళ్ళు ఒకటిస్తే మనం ఒక 100 ఇస్తాం తిరిగి. ఎందుకు? మనం పెంచుకుంటున్నాం చిన్నగా you are like trying to raise that anger and like literally grow with it, because one day you want to give it with interest. Joseph is not doing that. Joseph is totally bitter free, and because he is doing that, that is why God is going to do something. ఇక్కడ చూడండి 8వ వచనం, 12వ అధ్యాయం 8వ వచనమ్మా.
హెబ్రీయులకు రాసిన పత్రిక. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాల్గొంటున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఒకవేళ తండ్రి శిక్షిస్తే మనము లోబడాలి తప్ప, తిరగబడితే మనం ఒకవేళ లోబడకపోతే, మీరు ఒకవేళ ఆ శిక్షకు మీరు సమర్పించుకోకపోతే అంట కుమారులు కారు, మీరు దుర్బీజాలే అని అంటున్నాడు. మనం దుర్బీజలంలా లేకపోతే ఆయన కుమారులమా అనేది మన వ్యక్తిగత మన రియాక్షన్స్, మన రెస్పాన్స్ని బట్టి వీఆర్ ట్రైంగ్ టు షో గాడ్ దట్ వీఆర్ హిస్ చిల్డ్రన్ ఆర్ వీఆర్ నాట్. మరి 11వ వచనం చూడండి. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. ఏమొస్తుందంట? ఫలమిస్తుంది. ఈ ఫలము కొరకే మనం ప్రయాసపడుతున్నాం ఇంత. ఓకే, అది ఏమంటుంది? దేవుడు అంట మనల్ని ఖచ్చితంగా శిక్షలోనికి నడిపిస్తాడు. ట్రయల్స్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్. దేని కొరకు? మనల్ని ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి. ఎవరైతే సమర్పించుకోరో వాళ్ళు దుర్బీజులు అంటున్నాడు. ఆ తర్వాత ఇదంతా చేస్తుంది దేని కొరకు అని అంటే ఆయన దాని యందు అభ్యాసము కలిగిన వారికి. అభ్యాసము కలిగిన వారికి అంటే ఏంటి? అభ్యాసము, ప్రాక్టీస్. హూ ఈజ్ ఎ క్రిస్టియన్ అంటే I was born in a Christian family. My mother was a Christian. My dad was a Christian. My dad's dad was a Christian. So I am a Christian అని అంటారు కదా. ఐఎమ్ born in a Christian. ఐఎమ్ born in a Christian family కాబట్టి క్రిస్టియన్ అనుకుంటూ ఉంటారు. Christian is not where you are born, how you are born and all that. If you are born again and if you are practicing what Christ said, if you are following Christ, then you are a Christian. If you are calling yourself a Christian, think about that. నేను క్రీస్తు రూపంలో మార్చబడుతూ ప్రతిరోజు అభ్యాసము చేస్తున్నానా లేదా? నేను ఒకవేళ చెయ్యట్లేదు అనుకో, నీ వెనక 10-15 సంవత్సరాల లేకపోతే తరాల నుంచి క్రైస్తవులే కావచ్చు, నువ్వు కాకపోవచ్చు. ఇట్ డజంట్ హ్యావ్ టు బి what you are today. How do you identify yourself today? What is your character today? If you are calling yourself a Christian and you do not allow your father to discipline you, if you do not want to surrender yourself and say, Lord, even if I don't know what's happening right now, ఇది ఎందుకు అనుమతిస్తున్నావు నాకు తెలియదు, దేవుడు అనుమతించండి ఏ కష్టము ఏ శ్రమ మన జీవితంలో రాదు అని తేటతెల్లగా తెలుసుకున్నాం. అవునా? ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ ఇన్ ఆర్డర్ అండ్ ఇన్ కంట్రోల్ బై గాడ్. యోసేపు జీవితంలో యోసేపుకు కొత్తగా అవచ్చు, కానీ God has orchestrated exactly those ways. The way he was supposed to be hurt, the way he was supposed to be sold, the way he was supposed to be tried, everything is orchestrated by God. But how he was going to react is Joseph's situation and Joseph's character. Today you all are Josephs, right? Today we are all Josephs. For example, God has separated us. God has saved us. God has given a great vision. ఒక గొప్ప సంకల్పం చొప్పున మనల్ని నడిపిస్తున్నాడు అన్న మాట మనం విన్నాం. ఇంత వినేసిన తర్వాత ప్రేమించినంతసేపు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జరిగిపోతుంది, నువ్వు అడిగినప్పుడు వెంటనే జరిగిపోతుంది. మై గాడ్ ఇస్ సో లవింగ్, సో లవ్ యూ లార్డ్ అనుకుంటున్నాం. కానీ వెన్ సడన్లీ గాడ్ డజంట్ లిసన్ టు యూ, వెన్ సడన్లీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఫ్లాట్, వెన్ సడన్లీ నథింగ్ ఇస్ వర్కింగ్ ఫర్ యూ, వాట్ ఈజ్ యువర్ స్టాండ్ దెన్? హౌ ఆర్ యూ రెస్పాండింగ్ దెన్? అదే పద్ధతిని మనము కొనసాగుతున్నామా? ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు వాచ్ ఎవ్రీథింగ్. ఈ మాట కీర్తనలు 105వ వచనం అధ్యాయం 17వ వచనం చూసి we are going to finish that. 105:17 నానా? వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిది, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతని చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించెను. కంటిన్యూస్ కదా. అదేమంటున్నాడు ఇక్కడ? అబ్రహాము గురించి మాట్లాడాం కదా. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నీ సంతతి వారిని నేను వేరొక ప్రాంతంలో తీసుకొచ్చి వాళ్ళు దాసులుగా ఉంటారు,
ఆ తర్వాత వాళ్ళని నేను తీర్పు తీర్చి వాళ్ళని ధనంతో పంపిస్తాను అన్న మాట నెరవేర్పు. యోసేపు అమ్మబడుతున్నప్పుడు అని అంటున్నాడు, యోసేపు వారికంటే ముందుగా, అంటే ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళక ముందు యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, యోసేపు దాసుడుగా అమ్మబడను. అంతేకాదు ఆయన కాళ్ళకంట ఏం పెట్టారు? సంకెళ్ళు పెట్టారు. ఎవరికి సంకెళ్ళు? యోసేపుకి. యోసేపు సంకెళ్ళల్లో ఉన్నాడు, దర్శనమేమో అందరు నాకు సాగిలబడతారు. సో ఇట్ ఈస్ కాంట్రాస్ట్, isn't it? It is not working according to that vision. It is working completely opposite to the vision. When things are not working, when you are hopeless, when God is not talking, when he is silent, then you recall Joseph and you be encouraged. If Joseph was going through being a slave and being stuck into this place, ఇనుపు కాళ్ళతో ఏంటంట, ఇనుము అతని ప్రాణమును బాధించను, అప్పుడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, దేవుడు చెప్పిన సంగతి 400 సంవత్సరాల వరకు వీళ్ళు ఇలాగున్నాక నేను వీళ్ళని తీసుకెళ్తానన్న ఆ వాగ్దాన నెరవేర్పు వరకు కూడా ఏం జరుగుతుంది ఇక్కడ? యెహోవా వాక్కు అతనిని, ఈరోజు మీరు యోసేపులో నేను యోసేపునప్పుడు, అప్పుడు యోసేపు పరీక్షింపబడుతుంటే ఈరోజు నువ్వు నేను కూడా అలాగే పరీక్షింపబడతాము. సో డూ నాట్ బీ డిస్కరేజ్డ్ just because things are not working your way right now. This is not the end of the world. God is right there. He is trying you. He is testing you. And again, మనము చదివిన మాట ప్రకారంగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ వచనం చూసినప్పుడు అందులో ఏముంది? మరియు ప్రస్తుతమందు దుఃఖకరముగా కనబడిన కానీ సంతోషపరంగా కనబడదు. ఇప్పుడు ప్రస్తుతం మనకి సంతోషంగా కనబడకపోయినా, రిమెంబర్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టర్న్ దట్ అరౌండ్. హీ ఈస్ గోయింగ్ టు టర్న్ దట్ అరౌండ్. ఇప్పుడు 14వ వచనం చూద్దాం. అందరితో సమాధానము దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. ఈ పరీక్షలన్నిటినీ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీకంట ఎలాంటి ఫలాలు ఇస్తాడంట? శాంతికరమైన నీతి ఫలాలను మీకు దేవుడు కలగజేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదివాం కాబట్టి అదే మాట గుర్తు తెచ్చుకుంటే, దేవుడు సమస్తము మన మంచి కొరకు మారుస్తున్నాడు అని అంటున్నాడు. యోసేపు పొతిఫరు భార్య దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాక జైల్లో పడిపోవడం ఏంటి, జైల్లో ఇంకా కొన్ని సంవత్సరాలు గడపడం ఏంటి, ఆ తర్వాత దేవుడు ఏ విధంగా ఫరో రాజుని ఆయన ముందు పెట్టడం ఏంటి, ఏ విధంగా మరి యోసేపు ఫైనాన్స్ మినిస్టర్గా మారిపోవడం ఏంటి, ఈ ఘనతకు ముందు ఈ కష్టం ఉందా? ఆ ఘనతకు ముందు ఆ కష్టం ఉన్నప్పుడు ఆ అరణ్యంలోనికి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే, మన విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టే. ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే తిరిగి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నామో దాట్ టర్న్స్ యూ ఇంటూ అ డిఫరెంట్ పర్సన్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ ఇన్ హెవెన్. ప్రభువా నాకు వద్దయ్యా, నేను చర్చికి వస్తా, ప్రార్థన చేస్తా, వెళ్ళిపోతా, నాకు రక్షణ ఇచ్చావు, అంతకంటే వద్దయ్యా అంటే అంతే లెవెల్లోనే ఉంటావు, ఓకే. బట్ గాడ్ ఈజ్ లవింగ్ యూ. సో ఇఫ్ హీ లవ్స్ యూ దెన్ హీల్ chasten you, and if you don't agree then you are not his son, but if you agree then you will have to go through that. So there is no way out to this, okay? So ఎంత తొందరగా మనం నేర్చుకుంటామో అంత తొందరగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, నా కష్టమున్నా నష్టమున్నా అన్ని వేళలలో హృదయపూర్వకంగా ప్రభువా నిన్ను స్తుతించే కృప నాకు ఇవ్వు అని. హృదయంలో 2 మనకు ఉంటాయి. లోకాన్ని ఆరాధిస్తూ ఉంటాం, దేవుడిని కూడా ఆరాధించే సమయం మనకి, అంటే డిపెండ్స్ అపాన్ వాట్ ప్లేస్ వీ ఎండ్ అప్ డూయింగ్ దట్ కదా. మరి అలా ఉండడానికి లేదు. గాడ్ వాంట్స్ us to be wholeheartedly serving him, wholeheartedly honoring him, wholeheartedly doing his will. ఎప్పుడైతే ఈ శ్రమలలో మనం వెళ్ళి నమ్మకత్వాన్ని చూపిస్తామో అప్పుడు తప్పకుండా దేవుడు కార్యాన్ని చేస్తానంటున్నాడు. ఒక్క మాట, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఈ విషయంలో దయచేసి ఈ మాట మనసులో పెట్టుకోండి, ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ మీ. ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే కారణం ఇది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం.
మ్హూ. 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 చూడండి, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు నేను చేస్తుంది. ఎలాంట కాదు, కానీ ఇబ్బంది అనే కొలిమిలో. ఇప్పుడు ఇంతకుముందు మన జోనా అంటున్నాడు, కష్టాలు ఉన్నారా, నేనున్నాను. ఎల్కేజీ వాళ్ళకి కూడా కష్టం ఉంటుంది, పెద్దోళ్ళకి కూడా కష్టం ఉంటుంది. కష్టం లేని వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? లేరు. బట్ యు నో వాట్, గాడ్ ఈజ్ అలవింగ్ దోస్ థింగ్స్ టు అస్. ఏమంటున్నాడంట, నేను నిన్ను పుటమి వేస్తే, ఎలాంటి పుటమి? వెండిలో కాదు, వెండిలో వేసినట్టు కాదు, కానీ ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఆ పరీక్షలో మనం నెగ్గాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి అమాంతంగా, ప్రభువా, ఐ డోంట్ నో యువర్ టైమింగ్, I don't know the way you're working in me, I don't know when you're going to open this door for me, but pray this. I really, really humbly request you guys, pray this. ప్రభువా, నీ చిత్తం అయితే ఈ ద్వారం తెరువు, ఇది నీ చిత్తం కాకపోతే తెరవద్దు. ఆ ప్రార్థన చేయగలిగితే యూ విల్ బి మోర్ హ్యాపీ. బికాజ్ యు నో వాట్, దేవుడు మూసిన తలుపుని ఎవరైనా తెలవగలుగుతారా? నువ్వు కష్టపడినా, ప్రభువా 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 నువ్వు ఉపవాసాలు పడినా, దేవుడు మూసిన తలుపు, దేవుడు తెరిచిన తలుపుని మూయగలుగుతారా? ఇఫ్ గాడ్ వాంట్స్ టు ఓపెన్, హీల్ ఓపెన్. ఇఫ్ గాడ్ వాంట్స్ టు క్లోజ్, హీల్ క్లోజ్. He will not open and close as you like. He will open and close for you, for your good, in His way. Amen? There is a time for everything, and I believe that during this time of your season, when wherever you are in your life, whether it is, again, as I said, if it's a health issue, if it's a family issue, if it's a relationship issue, if it's a visa issue, or whatever issue that is, put it there. Lord, ఈ రోజున ఇలా జరుగుతుందంటే నీవు అనుమతించింది ఇది జరగదు. I want to be tested and proved like Joseph did, and receive the gift and be honored. దేవుడు ఎలాగైతే యోసేపుని ఉన్నతమైన స్థితిలో పెట్టి ఆ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ భోజనాన్ని, అంటే గాడ్ క్రియేటెడ్ దెమ్ టు బ్రింగ్ ఫుడ్, అండ్ హీ ప్రొడ్యూస్డ్ ఆల్ ఆఫ్ దాట్ ఫర్ జోసెఫ్. సో టుడే we are all Josephs, and we want to be separated for God. We wanted to be led and be led by God, even though it is not good all the time, but it is good if God allows us to happen. Let us surrender ourselves. ప్రభువా, నేను నీ చిత్తానుగా నేను చేయాలని ఆశపడుతున్నా. నాకు కష్టమన్నా పర్లా, అన్ని సమయాలలో నీ క్రమశిక్షణకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పగలను. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. Let's all stand up to obey what God has told us so far, and let us surrender ourselves into the presence of the Lord. ప్రార్థించుకుందాం. ప్రభా పరిశుద్ధుడా, ఘనుడా, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, రక్షింపబడడం మాత్రమే ముగింపు కాదయ్యా తండ్రి. మాకు నీవిచ్చిన ఉచితమైన ఆ రక్షణ తండ్రి మేము సంపాదించుకున్నందుకు నీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మేము చేసింది ఏంది లేదు నాయన, హృదయంలో నమ్మినాం మాత్రమే మేము రక్షింపబడుతున్నాం. కానీ ఈ రక్షణను కొనసాగించుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, రక్షింపబడిన వెంటనేనైనా అరణ్యంలోనికి, ఎన్నో పరిస్థితులలోనికి పరీక్షింపబడుతున్నాం అనేది మేము చూస్తున్నామయ్యా. నేను అనేకులు పరీక్షింపబడుతున్నారు. అనేక సార్లు మాకు ఎటు చూసినా ప్రయాణంలో మాకు మార్గం కనబడట్లేదేమో, మాకు we might be feeling that God, you're not talking to us. But let us understand how you promised Joseph a beautiful vision, and how you made that fulfilled in its time. Lord, Ecclesiastes, as you have written, Lord, all is made beautiful in its time. ఈ రోజు జరగకపోయినంత మాత్రాన దేవుడి పైన కోపం తెచ్చుకోవాల్సిన పని లేదు. God is doing a mighty thing in your life. Hold on to that promise. Hold on to that promise. ప్రభువా నైనా తండ్రి, ఇదిగో ఈ మాటలు నువ్వు మాట్లాడుతుంటుండగా ఇక్కడున్న ప్రతి బిడ్డ ప్రభువా ఏ వేదనలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, అవును తండ్రి, ఇబ్బంది అనే కొలుమిలో పరిశోధిస్తున్న ప్రభువా, మమ్మల్ని ఏర్పరచుకుంటున్న ప్రభువా నైనా మాకు బలమును, శక్తిని, నీ కృపను, సమాధానము మాకు దయచేసి ప్రభువా, కృప నుండి అధిక కృపను పొందుకునే కృప తండ్రి, మమ్మల్ని మేము పూర్తిగా తగ్గించుకుంటూ నీ నామాన్ని గణపరుస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే కృప ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.